నువ్వు 12 గంటలకు లేచి ఎవరితో ఆడుకుంటున్నావు? ఉదయకాలమే ఆ బాబు వెళ్ళిపోతాడు, పగలు అసలు కనిపించడు. ఎవరంటే నా ఫ్రెండ్ అని చెప్పేవాడు. ఫ్రెండా? మన హాస్టల్లో అలాంటి వాళ్ళు ఎవరు లేరే అని అనేదండి. ఒకసారి ఈ బాబుతో ఆ యేసుక్రీస్తు ప్రభు ఆడుకొని వెళ్ళేటప్పుడు పిలిచిందంట. ఎవరు నువ్వు మధ్యరాత్రి వేళ వచ్చి ఆడుకుంటావు, ఎవరు, నీ పేరు ఏంటంటే నా పేరు వాక్యం అని చెప్పేవాడు. వాక్యం అంటే ఎవరండి? దేవుడే. ప్రతిరోజు ఈ బాబుతో ఆడుకోవడానికి పరలోకపు తండ్రి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆడుకోవడానికి వచ్చాడు. ఈ బాబు దేవునితో ఎంత స్నేహం చేసేవాడు, ఎంత క్లోజ్గా ఉండేవాడు, ఎంతగా మాట్లాడేవాడు. ప్రభు నీతో స్నేహం చేసే దేవుడు, నీతో ఉంటే దేవుడు, నీతో నడిచే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. ఈరోజు ప్రభుతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నావా? ఈ బాబు అయితే ఈ ముంగమూరు దేవదాసయ్య గారు ప్రభుతో స్నేహం చేయడానికి ఇష్టం కలిగి ఉన్నారు. లోక సంబంధమైన వాంఛలన్నీ చంపేసుకొని ఇకలోక బంధాలన్నీ అణిచేసుకొని మరి లోకంలో ఉన్న మరి మొత్తం అంతా తీసేసుకొని దేవునితో ప్రార్థనలు, ఆరాధనతో, స్తుతి నైవేద్యంతో ప్రభువును మరి మహింపరిచి ప్రభువును మెప్పించి తనకు దగ్గరగా అయిపోయాడు. అంత క్లోజ్గా ఉన్నారు. ఈరోజు నువ్వు నేను అలా ఉండాలని ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడు.